మరి కాసేపట్లో నల్లబెల్లి గ్రామానికి చేరుకోనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ది చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పిస్తారు. అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శిస్తారు. ఇక ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పనున్నారు కేసీఆర్. కష్టకాలంలో ఉన్న పెద్ది కుటుంబానికి భరోసా అందిస్తారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ది అభిమానుల్లోనూ గుండె ధైర్యం నింపుతారు. కేసీఆర్ వెంట రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలో తనను తాను ఒక పోరాట యోధుడిగా మలుచుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు పెద్ది. కేసీఆర్కు సన్నిహితుడిగా నమ్మిన బంటులా ఉన్నారు. కేసీఆర్ కూడా పెద్దిని తన కుమారులా చూసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పెద్ది వివాహాన్ని తిరుమలలో జరిపించారు కేసీఆర్ దంపతులు. పెద్ది అంటే కేసీఆర్కు అంతటి ఆప్యాయత. తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడి కుటుంబ సభ్యులకు కేసీఆర్ కొండంత భరోసాగా నిలిచారు. పెద్ది ఫ్యామిలీకి 2,25,00,000 రూపాయలు అందజేయాలని అధినేత నిర్ణయించారు. ఇక పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు. దశదిన కార్యక్రమాల తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చుని పెద్ది కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక పెద్ది కుటుంబానికి ఎల్లకాలం పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ అభయమిచ్చారు. ఇక మరి కాసేపట్లో నల్లబెల్లి గ్రామానికి చేరుకోనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నల్లబెల్లిలో ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి చేరుకునేటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితమే ఆయన మల్లంపల్లి వరకు చేరినట్టుగా మనకైతే సమాచారం ఉంది. మరొక 10 నుంచి 15 నిమిషాల లోపే నల్లబెల్లికి చేరుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత ఆ కుటుంబానికి భరోసా ఇస్తారు, పరామర్శిస్తారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి నర్సంపేట కావచ్చు, నల్లబెల్లికి సంబంధించి ఈ ప్రాంతంతో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎంతో అనుబంధం ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు గుండె ధైర్యాన్ని నింపనున్నారు. మనతో పాటు గండ్ర జ్యోతి గారు ఉన్నారు. వరంగల్ జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. భూపాలపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కూడా. మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో కలిసి పనిచేసినటువంటి సందర్భం, ముఖ్యంగా మీరు వరంగల్ జెడ్పీ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు ఆయన నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యంగా జెడ్పీ చైర్పర్సన్ అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాతావరణంతో అనుబంధంగా పనిచేసే పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో నర్సంపేట ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి కృషి చేసినటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? వాటి కేసీఆర్ గారి పర్యటన, ఆ కుటుంబానికి భరోసాని ఇచ్చేటువంటి కేసీఆర్ గారి పర్యటన గురించి కూడా ఏం చెప్తారు? ఈరోజు సుదర్శన్ రెడ్డి గారితో మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు వారు నర్సంపేట ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఎప్పుడు ప్రజల కోసం పరితపించేటువంటి నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఇక్కడికి నేను రావడం, వారితో ఉన్నటువంటి అనుబంధం నిజంగా మరువలేనటువంటి సంఘటనలు ఇవాళ గుర్తొస్తూ ఉన్నాయి. ఇవాళ చూసినట్టయితే సుదర్శన్ రెడ్డి గారు లేరు అనే దాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది.
ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినటువంటి సుదర్శన్ రెడ్డి గారు చిన్న వయసు నుంచి రాజకీయాలలోకి వచ్చి మొట్టమొదలు కాంగ్రెస్లో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసి 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు వెన్నంటి ఉండి మరి ఉద్యమంలో కీలక పాత్ర మరి కేసీఆర్ గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారంగా పనిచేసి పార్టీ బలోపేతానికి అదేవిధంగా మరి 2018లో ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గానికి మరి ఎనలేనటువంటి సేవలు చేసి పైలట్ ప్రాజెక్ట్స్ ఏది వచ్చినా కూడా ముందు తీసుకొచ్చి ఇక్కడ రైతులకి అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా మరి రిలయన్స్ గ్యాస్ కూడా ఇక్కడికి ఆ రోజు తీసుకొచ్చిన రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఇవాళ ఎందుకంటే ఇవాళ సుదర్శన్ రెడ్డి గారి మరణము, సుదర్శన్ రెడ్డి గారి ఈ జరుగుతున్నటువంటి ఈ 9 రోజుల నుంచి దాదాపుగా 9 కాదు మరి ఆ రోజు ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు జనాలు ఇంకా మరవలేకపోతూ ఉన్నారు ఆయనను. దినదినం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దన్న అమర్ హే, పెద్దన్న ఆశయాలను కొనసాగిద్దామని మరి అందరూ కూడా చెప్పడం, ఇవాళ ఇక్కడ ఈ వాతావరణం చూసిన తర్వాత చాలా గుండెలు బరువెక్కుతూ ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి మీరు ఏమైనా చేయండి మా పెద్దిని బ్రతికించండి అని మరి పెద్ద పెద్ద డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. ఇవాళ మరి కేసీఆర్ గారు నల్లబెల్లికి కూడా వచ్చి వారి కుటుంబానికి మరి భరోసాని ఇవ్వబోతా ఉన్నారు. రేపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా వచ్చి కుటుంబానికి మరి భరోసా ఇవ్వబోతా ఉన్నారు. ఏదేమైనా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాం. మనతో పాటు మాట్లాడడానికి ముఖ్యంగా ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా చేరుకుంటున్నారు. మనతో పాటు వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వినయ్ భాస్కర్ గారితో పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. ఏం చెప్తారు వినయ్ భాస్కర్ గారు? ఇవాళ కేసీఆర్ గారు రావడం కావచ్చు, ఆ కుటుంబానికి భరోసాగా నిలిచేటువంటి విషయంలో ఇవాళ ఈ ఆయన అంతిమయాత్ర నుంచి వాటి వరకు అంతా పార్టీ అండగా నిలిచినటువంటి సందర్భంలో వాళ్ళు కేసీఆర్ గారు రాక పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పండి. వాస్తవంగా కేసీఆర్ గారితో నాకు పెద్ది గారికి ఒక 25 ఏళ్ళ అనుబంధం. ఉద్యమ సమయంలో మేము ఇరువురం కూడా కేసీఆర్ గారు పదే అన్నది వరంగల్ జిల్లాకు జోడెద్దుల్లాగా ఉండారని చెప్పి, మరి వారు లేని లోటు చాలా బాధాకరం. అసలు వాస్తవం ఊహించేదానికి కూడా మరి అంతు చిక్కని పరిస్థితి ఉన్నది. మరి పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. అది ఉద్యమ సమయంలో ప్రతిరోజు కూడా మేము వ్యూహాత్మకంగా అటు కేసీఆర్ గారు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని ఇక్కడ ఆచరించేదానికి అనేక సందర్భాలలో మేము ఇది చేస్తాం. ఇది మొత్తంగా చూసినట్టయితే కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే నల్లబెల్లి గ్రామానికి చేరుకుంటారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి గుండె ధైర్యం ఇస్తారు. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు కావచ్చు పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి పరిస్థితి. కాసేపట్లోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నల్లబెల్లి గ్రామానికి చేరుకుంటారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మరి కాసేపట్లో నల్లబెల్లి గ్రామానికి చేరుకోనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ది చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పిస్తారు. ఇక అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శిస్తారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పనున్నారు కేసీఆర్. ఇక కష్టకాలంలో ఉన్న పెద్ది కుటుంబానికి భరోసా అందిస్తారు. అలాగే నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ది అభిమానుల్లోనూ గుండె ధైర్యం నింపుతారు కేసీఆర్. ఇక కేసీఆర్ వెంట రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ నాయకత్వంలో తనను తాను ఒక పోరాట యోధుడిగా మలుచుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు పెద్ది. కేసీఆర్కు సన్నిహితుడిగా నమ్మిన బంటులా ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా పెద్దిని తన కుమారుడిలా చూసుకునేవారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పెద్ది వివాహాన్ని తిరుమలలో జరిపించారు కేసీఆర్ దంపతులు. పెద్ది అంటే కేసీఆర్కు అంతటి ఆప్యాయత. తన ఆప్తమిత్రుడు, ఉద్యమ సహచరుడి కుటుంబ సభ్యులకు కేసీఆర్ కొండంత భరోసాగా నిలిచారు. పెద్ది ఫ్యామిలీకి 2,25,00,000 రూపాయలు అందజేయాలని అధినేత నిర్ణయించారు. ఇక పార్టీ సీనియర్లు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి ఈ నిర్ణయం ప్రకటించారు. దశదిన కార్యక్రమాల తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని పెద్ది కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక పెద్ది కుటుంబానికి ఎల్లకాలం పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ అభయం ఇచ్చారు. ఇక నర్సంపేటకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దారి పొడవునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి గులాబీ దళపతికి ఘన స్వాగతం పలుకుతున్నారు. అటు కేసీఆర్ కూడా కారు దిగి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. దారి పొడవునా పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో గుమికూడి జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినదిస్తూ అభివాదం చేస్తున్నారు. ఇక తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల కూడళ్ల దగ్గర జనం రోడ్డు మీదకొచ్చి తమ అభిమాన నాయకుడు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇక హన్మకొండ జిల్లా దేవన్నపేట దగ్గర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఘన స్వాగతం పలికారు. జనగామ జిల్లా కరుణాపురం దగ్గర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఘన స్వాగతం పలికారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పహాడ్ దగ్గర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యేలు చెల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఇక మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లికి చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివి